హాయ్ గాయ్స్! చూస్తున్నారా? అమెరికాలో అయితే ఇళ్ళు ఎలా ఉంటాయో మనం ఎప్పుడు టీవీలో చూస్తుంటాము. సో, ఈసారైతే నేను లైవ్‌గా చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఇల్లు నీట్‌గా, క్లీన్‌గా కనిపిస్తుంది. అండ్ కంపల్సరీ వైట్ కలర్ అయితే ఉంటుంది. నేనైతే మా వారిని అడిగాను. వీళ్ళంతా గోడలకి ఈవెన్ పారి గోడకు కూడా వీళ్ళు వైట్ పెయింటే వేసున్నారు. అసలు ఇది ఎందుకు వేశారు? వీళ్ళు నల్లగా మారవా? లేకపోతే ప్రతి ఇయర్ వీళ్ళు పెయింట్ చేస్తూ ఉంటారా? అని చెప్పేసి అడిగితే ఆయన అన్నారు. ఇక్కడ అసలు దుమ్మేమన్నా లెగుస్తుందా? నీకు కనిపించట్లేదా? దుమ్ము లేస్తే అవి నల్లగా మారుతాయి. ఇక్కడ దుమ్మే లెగవట్లేదు. సో, వీళ్ళు వైట్ పెయింట్ ఏసుకున్నారు. అందుకనే అలా ఉన్నాయి. గ్రీనరీ ఎక్కువగా ఉంది కదా! వర్షం కూడా పడుతూ ఉండిద్ది. చల్లగా ఉండిద్ది ఇక్కడ క్లైమేటు. సో, దుమ్ము కనిపించదు. అందుకని వైట్ పెయింట్‌లేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు పెయింట్ ఎప్పుడేస్తారా ఏంటా అనేది మనకు తెలీదు. ఇప్పుడు వెళ్లి పర్సనల్‌గా అడుగుదామా అని చెప్పేసి అన్నారు. సో, నేనన్నాను వద్దు వద్దు. ఓకే. నాకు క్లారిటీ వచ్చింది. గ్రీనరీ ఎక్కువగా ఉంది. రెయిన్ పడుతూ ఉండిద్ది. సో, దుమ్ము కాస్త కూస్త అవి వీళ్ళు పెట్టే గోడలన్నీ ఆల్మోస్ట్ చెక్క గోడలు, చెక్క ఇళ్ళేనండి. సో, అదంతా వాళ్ళు వేసే పెయింట్ కూడా మనం రెయిన్ డ్రాప్స్ పడినా కూడా మొత్తం కిందకి కారిపోతుంటాయి కదా! అలాంటి పెయింట్స్ అనమాట. సో, నాకు కొంచెం క్లారిటీ అయితే వచ్చేసింది. బట్ ఇల్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి ఎకరంలో ఒక్కో మూలన ఇల్లు కట్టుకొని మిగతాదంతా గార్డెనింగ్‌కి వదిలేశారు. నాకైతే సూపర్‌గా నచ్చాయి వీళ్ళ ఇల్లు.